శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. గత వారం రోజుల్లో ఢిల్లీలో జిల్లా న్యాయ వ్యవస్థల జాతీయ సదస్సులో దేశ ప్రథమ పౌరురాలు గౌరవనీయులు మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒక పిలుపునిచ్చారు. ఏమంటే సత్వరమే కోర్టులో న్యాయాలు జరగాలని, తీర్పులు వెలువడాలని, లేని పక్షంలో ప్రజల్లో అసహనం ఉంటుందని ఆవిడ మాట్లాడుతూ తీర్పుల్లో వేగం పెంచాలని న్యాయాధికారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. తీవ్రమైనటువంటి రేప్ కేసులు వంటి నేరాల్లో కోర్టులు జాప్యం కారణంగా సామాన్యులు అసహనానికి గురవుతున్నారని, కోర్టులకు సున్నితత్వం అనేది లేదని అభిప్రాయానికి వస్తుందని పేర్కొన్నారు. కోర్టుల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్గా ఉన్నటువంటి కేసులు మనందరికీ పెద్ద సవాల్గా మారాయని, వాటిని త్వరగా పరిష్కరించేందుకు తరచూ లోక్ అదాలతులు ఏర్పాటు చేయాలని ద్రౌపది ముర్ము గారు పిలుపునివ్వడం జరిగింది. న్యాయ వ్యవస్థని సత్వరం ప్రజలకు న్యాయం అందేటట్టుగా ఏర్పాటు చేయాలని దీని భావన. మనందరం కూడా కోర్టులో తీర్పులు తొందరగా వెలువడతాయని, జాప్యం లేకుండా ఉంటాయని ఆశిద్దాం. ఇది మన దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇచ్చినటువంటి పిలుపు చాలా సంతోషకరమైనటువంటి విషయం, అభినందించినటువంటి విషయం. అట్లాగే న్యాయస్థానాలు కూడా త్వరగా పిలుపునిస్తాయని మనందరం కూడా ఆశిద్దాం. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. జై.